మార్కాపురం జిల్లా పామూరు మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మహర్షిపై జరిగిన అమానుష దాడి రాష్ట్రాన్ని కుదిపేసిందే. బోట్లగూడూరు గ్రామంలో స్తంభానికి కట్టేసి కులం కక్షలతో దారుణంగా కొట్టిన ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఈ పాశవిక చర్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితుడికి అండగా నిలిచారు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్. బాధితుడి స్వగ్రామమైన గుంటుపల్లికి చేరుకున్న ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుడికి వెంటనే న్యాయం చేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. అనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో ఒక బీసీ బిడ్డ రోడ్డు మీద వెళ్తూ ఆటో నడుపుకుంటూ వెళ్తూ ఒక చిన్న తప్పు జరిగిందని అతన్ని అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు 20-30 మంది పట్టపగలు నడి రోడ్డు పైన బట్టలు తీసేసి స్తంభానికి కట్టి 2-3 గంటల పాటు విచక్షణ రహితంగా దాడి చేస్తే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తాయని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాను. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, ఇండ్ల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కులాల పేరు చెప్పి అవమానించే కార్యక్రమం చేస్తున్నారు. అన్ని రకాలుగా అరాచకాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వము ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా బీసీలను భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా మీరు ఇదే పద్ధతి కొనసాగితే రాబోయే రోజుల్లో బీసీ బిడ్డలు, బీసీ యువత తిరగ